మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం. శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం తిరువూరు నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున కూడా ప్రజల అభిప్రాయాలు, విమర్శలు అనేటటువంటి విషయాన్ని గురించి కొద్దిగా చర్చించుకుందాం, విశ్లేషించుకుందాం. ఏంటి అంటే, ఒకానొక గ్రామంలో ఒక బీదవారైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా దంపతులు ప్రయాణం కోసమని ఒక గుర్రాన్ని కొనుక్కున్నారు. వాళ్ళ యొక్క శక్తానుసారంగా ఆ గుర్రము కొద్దిగా వయసు ఉన్న ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొనుక్కున్నారు. అయితే అదే విధంగా వాహనం ఉన్నది కాబట్టి ప్రయాణానికి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది, చూసావా గుర్రం చాలా ముసలిది అయినా కూడా వాళ్ళ ఇద్దరు కూడా ఎక్కుతున్నారు, దాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విమర్శ చేశారట. ఎప్పుడైతే ఆ విధంగా విమర్శ చేశారో భర్త అనుకున్నాడట, సరే ఇది ఎంతవరకు సమంజసం అయినా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మనం మెచ్చుకునేటట్టుగా ఉండాలని భార్యను కూర్చోబెట్టి భర్త తను నడిపిస్తూ కళ్యాణం పెట్టుకొని నడిపిస్తున్నాడట. అలా నడుస్తూ ఉంటే ఇంకో కొంత దూరం గ్రామం పోయారు. ఆ గ్రామంలో ఇంకొక కొంతమంది ఏంటంటే, చూసావా భార్య ఎలా కూర్చుందో, భర్త నడిపిస్తుంది, భార్య తన దర్జాగా కూర్చుంది అని విమర్శించారట. ఎప్పుడైతే ఆ విధంగా విమర్శించారో అప్పుడు ఆ భార్య దిగి భర్తను కూర్చోబెట్టింది. భర్తను కూర్చోబెట్టి ప్రయాణం చేస్తున్న సమయంలో కొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది అంటున్నారట, చూసావా భార్య నడిపిస్తున్నాడు, భర్త దర్జాగా కూర్చున్నాడు అని అన్నదట. అలాగే జరిగేసరికి ఇక ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాజము నువ్వు ఏమి చేసినా విమర్శిస్తూనే ఉంటుంది. అందులో కొంతమంది విమర్శ కోసమే ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. నువ్వు చేసే పని ధర్మమైనది, సత్యమైనది, న్యాయమైనది అయినప్పుడు నీ ఆత్మసాక్షికి అది అందరికీ మంచి జరుగుతుంది అని సూచినప్పుడు తప్పనిసరిగా ఎలాంటి పని అయినా సరే దాన్ని ఆపకుండా, ప్రజల కోసం, విమర్శ కోసం చూడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి అందరూ అలా ఆచరించాలని, తను నిర్ణయించుకున్నటువంటి మార్గాన్నే వెళ్ళాలని కోరుతుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.